ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ముందుగా బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్సే మనం చేసే పన్నీర్ బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. తర్వాత ఒక ప్యాన్లో జీడిపప్పు, కొన్ని గసగసాలు దోరగా వేయించుకోవాలండి. వాటిని పక్కకు తీసిపెట్టి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు, ఆనియన్స్ వేసి వాటిని కాసేపు 5 మినిట్స్ వరకు దోరగా అయ్యే వరకు వేయించుకొని వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్గా ఈ పేస్ట్ని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత పన్నీర్ ముక్కలను చిన్నగా కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని అందులో ఎసరుకు సరిపడా వాటర్ పోసి అందులో ఆల్ మసాలా దినుసులు యాడ్ చేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి దాని పక్కనే ఇంకో బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. కావాల్సినన్ని ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా ఉండే వరకు వేయించుకోవాలి. మరిగే ఎసరులో బియ్యం వేసి మూత పెట్టాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలిపిన తర్వాత దానిలోకి కావలసిన అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలపాలండి. తర్వాత అందులోకి మనం పట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని వేసి వాటిని ఒక 5 మినిట్స్ వరకు వేయించి దాంట్లో సరిపడా కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఈ మూడింటిని వేసి బాగా కలపాలండి. అందులో తగినన్ని కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని వాటర్ పోసి కావాల్సిన కన్సిస్టెన్సీలో దాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన దానిలో పన్నీర్ ముక్కలను యాడ్ చేసి అదో 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ కలపడం వల్ల పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుతుంది. తర్వాత తగినన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మరో 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 70% కుక్ అయిన బాస్మతి రైస్ వాటర్ అన్ని వడకట్టుకొని ఈ కర్రీ మీద మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలండి. తర్వాత నేనైతే ఫుడ్ కలర్ వేయడం లేదండి, లైట్గా పసుపు కలిపిన వాటర్ వేసాను. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర కావలసిన వాళ్ళు నెయ్యి కూడా వేయొచ్చండి. మా ఇంట్లో నెయ్యి తినరు అండి, అందుకే నేను స్కిప్ చేసేసాను. తర్వాత మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువును దాని మీద పెట్టాలండి. గాలిపోకుండా ఉంటే తర్వాత మంచిగా కుక్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచితే చాలండి. హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ బిర్యానీ చిన్న చిన్న పార్టీలకు ఈజీగా చేసేసుకోవచ్చండి.